తగను తగను యేసువా నీదు పాద సేవకు బలము సంగుమేసువా నీదు సేవ జేయను ఎరిగి ఎరిగి చెడితినయ్యా ఎరిగి నలిగి పోతినయ్యా ఎరిగి ఎరిగి చెడితినయ్యా ఎరిగి నలిగి పోతినయ్యా నేల పడిన నీటి వోలే ధూళిలో నేను పాడిన నీటి వోలే ధూళిలో నేను తినయ్యా తగను తగను యేసువా నీదు పాద సేవకు నీదు కృపకు తగనటంచు తలచిదౌవునుంటినయ్యా నీదు కృపకు తగనటంచు తలచిదౌవునుంటినయ్యా దరికి రాను తెగువలేదు రాక నేను బ్రతుకలేను దరికి రాను తెగువలేదు రాక నేను బ్రతుకలేను తగను తగను యేసువా నీదు పాద సేవకు దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు 10 సంవత్సరముల ప్రాయంలో పరిశుద్ధాత్మాభిషేకం పొందిన తర్వాత వారికి కలిగిన 2వ దర్శనంలో దైవజనుడు తన్ను తానే 30 సంవత్సరముల యవనస్తుడిగా చూశారు. ఆ యువ దైవజనుడు కొన్ని వందల మంది చిన్నపిల్లలతో శరణాలయాన్ని నడిపిస్తూ ఈ పిల్లలలో ఒక్కొక్కరిని ఒక ఏలియా, ఒక పౌలు, ఒక మోషేలాగా తయారు చేయాలని ప్రకటించడం బాల ఓఫిర్ దర్శనంలో చూశాడు. ఆ దర్శనపు నెరవేర్పే స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్. స్నేహశీల ట్రస్ట్ ద్వారా దివ్య ప్రేమ సదనం అనే పేరిట అనాథ శరణాలయాలు ప్రారంభించారు. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్న పనులు ఏంటంటే మరి అనాథలకు మేము ఆశ్రయం కల్పిస్తూ ఉంటాం. తల్లిదండ్రులు లేని పిల్లలకు దేవుని ప్రేమను పంచిపెడుతూ మరి తల్లిదండ్రుల ప్రేమ మేము పొందలేదు అన్న ఆ బాధ వారికి లేకుండగా వారిని చేరదీయడము, మరి వారికి తల్లిదండ్రుల ప్రేమను చూపిస్తూ దేవుని ప్రేమను గురించి చెబుతూ వారికి ఆశ్రయం కల్పించడం మాత్రమే కాకుండా మరి ప్రత్యేకంగా వారికి చక్కటి ఎడ్యుకేషన్ ఇప్పించడం. ఏదో వాళ్ళు అనాథలు కదా అని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్స్లో వేసేసి అలా కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చక్కటి కాన్వెంట్స్లో వారికి ఎడ్యుకేషన్ ఇప్పించడము. ఈ శరణాలయాల్లో సాధారణ విద్యాబోధనతో పాటు పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం మీద కూడా శ్రద్ధ వహించి వారిని మంచి పౌరులుగా, దేవభక్తులుగా, సత్య సంబంధులుగా మలచడానికి అంకితమైంది స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్. దివ్య ప్రేమ సదనంలోని పిల్లలకు ప్రత్యేకంగా వచ్చిన కొత్తలో మరి వాళ్ళంతా కూడా దే కమ్ ఫ్రమ్ అ వెరీ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి అంతా కూడా ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, చిల్డ్రన్ ఎక్కువ ఉన్నారు. మాకు వచ్చిన కొత్తలో చాలా క్రూడ్గా, చాలా రఫ్గా ఉండేవాళ్ళు.
అయితే మరి వాళ్ళు ఇప్పుడు చాలా రిఫైన్ అయ్యి చక్కగా మరి చదువుకోవడము, పిల్లలు అందరూ కూడా దాదాపుగా ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా క్లాస్లో ఫస్ట్ రావడం మొదలుపెట్టారు. అయితే వారికి ప్రార్థన నేర్పించడము, దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తూ ఉన్నాము. దేవుని ప్రేమను వారు ఈ దివ్య ప్రేమ సదనాల్లో వారు రుచి చూస్తూ ఉన్నారు. వారిని అనాథలుగా కాక కన్నబిడ్డలుగానే పరిగణిస్తూ విద్యాబోధనలో కూడా ఏ మాత్రమూ రాజీ పడకుండా మంచి కాన్వెంట్ స్కూల్స్లో చదివిస్తూ అన్ని విధాల వారిని సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా నిలబెట్టడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది స్నేహశీల ట్రస్ట్. దివ్య ప్రేమ సదనాల్లో మొదటిది ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో ప్రారంభించబడింది. ఇక్కడ పాస్టర్ జీవన్ ప్రకాష్, వారి సతీమణి నయోమి వారి ఆశ్రమంలోని పిల్లలకు నిజమైన తల్లిదండ్రులలాగా ప్రేమను పంచిపెడుతూనే అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. ఇంతవరకు ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఎటువంటి విదేశీ ధన సహాయం లేకుండా కేవలం ఓఫీర్ గారు స్థాపించిన సంఘాలలోని విశ్వాసుల స్వచ్ఛంద విరాళాల ద్వారానే నడిపించబడ్డాయి. కానీ నానాటికి పెరిగిపోతున్న ఆర్థిక భారాన్ని బట్టి ఈ విశిష్టమైన పరిచర్యలో దేవుని బిడ్డలందరికీ భాగాన్ని కల్పించడానికి స్నేహశీల ట్రస్ట్ నిర్ణయించింది. దేవుని కృపను బట్టి స్నేహశీల ట్రస్ట్కు ప్రభుత్వం 80G12A పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. కాబట్టి ఈ ఘనమైన సేవలో మీరు కూడా భాగస్వాములు కావడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్నేహశీల ట్రస్ట్ కార్యకలాపాల్లో మరి ముఖ్యంగా దివ్య ప్రేమ సదనం నిర్వహణలో ఆర్థిక సహాయం అందించేవారు తప్పకుండా ఇహలోకంలో పరలోకంలో ధనవంతులవుతారని చెప్పడంలో సంశయం లేదు. ఎందుకంటే ఇది దేవుడే స్థాపించి నిర్వహిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది భవిష్యత్ తరాల భక్తులను, క్రీస్తు సైనికులను తయారు చేసే కార్యక్రమం. రండి, ఈ ఆశీర్వాదకరమైన పరిచర్యలో మీరు కూడా పాలు పంచుకోండి. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఈశ్వరంగా పవిత్ర వాక్య మధ్యరు 53వ కీర్తన 53 గీత సహిత మొదటి 2 వచనాలు నేను చదువుతాను, చిత్తగించండి. ఆ ప్రథమ 2 పద పడివి దయకరి శుణంతు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు కడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. परमेश्वर नहांती बोली मूर्ख अपना मने मने कहिअछि, सेमाने भ्रष्ट सेमाने घृण्ययोग्य अधर्म कर्म करिअछन्ति,
केही सत्कर्म करे नाही, विवेचक केही अछि कि नाही, परमेश्वर को अन्वेषणकारी केही अछि कि नाही, यह देखिया पय परमेश्वर स्वर्गर मनुष्य संतानगण प्रति निरीक्षण कले। ప్రభునందున అత్యంత ప్రియులారా, प्रभु ठारे मोर अत्यंत प्रिय माने మానవ జీవిత సార్థకత కొరకు అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలు రెండు. मनुष्य जीवन रा सार्थक निमित्त अति बहुमूल्य प्रश्न दुईटी रही। జీవిత సార్థకత అంటే అర్థం ఏంటి? जीवन रा सार्थकता अर्थ कोन? మనం మనుషులముగా పుట్టాము, आमे मनुष्य भाव जन्म होइछु, ఒకనాటికి ఈ జన్మను ఈ జీవితాన్ని ముగించి లోకము నుండి వెళ్ళిపోతాం. दिने ए जन्म को ए जीवन को आमे समाप्त करे ए जगत रे आमे चली जाऊ। దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించాడు. परमेश्वर हमन को मनुष्य भाव से जन्म देले। సృష్టిజాలం అంతటిలోనూ శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. समस्त सृष्टि मध्यरु मनुष्य माने आम्भमान को परमेश्वर श्रेष्ठ ज्ञान देइछन्ति। సకలమైన ప్రాణిజాలాన్ని మనుషుడు మచ్చిక చేసుకుంటున్నాడు. समस्त प्राणी जगत को मनुष्य तार निजर नियंत्रण करि पारुछि। ఏనుగులను, సింహాలను, పాములను, డాల్ఫిన్లను అన్నిటిని మనిషి మచ్చిక చేసుకుంటున్నాడు. हाथी, सिंह, डाल्फिन आ भिन्न भिन्न जंतु मन को निजर नियंत्रण रे से रखि पारुछि। కానీ మనిషిని మచ్చిక చేసుకునే జంతువు లేదు. किंतु मनुष्य को निजर नियंत्रण करि परिबा कोनोसी जंतु नाही। సృష్టికి కిరీటము లాంటి వాడు మనిషి. सृष्टि रो मुकुट स्वरूप होछि मनुष्य। జన్మలలోకెల్లా మానవ జన్మ మహా ఉన్నతమైనది, ఉత్తమమైనదని మహర్షులు చెప్పారు. आ जन्म मध्यर मानव जन्म होछि महान श्रेष्ठ उत्कृष्ट बोली महर्षि गण कहिसन्ति। ఈ ఉత్తమమైనటువంటి మానవ జీవితం భగవంతుడు మనకు ప్రసాదించాడు. ए उत्तम मानव जन्म परमेश्वर आम्भ मानकु से दान करिसन्ति। ఇంత గొప్ప జన్మ జీవితము మనకు దక్కినందుకు మనం ఏ కార్యము సాధించాలి? एते उत्कृष्ट जन्म जीवन आमे पाइथिबार आमे केउ कार्य जगत रे साधन करबा पड़िबो। దేని కొరకు మన శక్తియుక్తులను, మన జీవితకాల సమయాన్ని అంకితం చేయాలి? केउ विषय पे हमर शक्ति युक्ति गुडी को हमनकर जीवन र समय को व्यय करबा पड़िबो। ఏమి సాధిస్తే మన జీవితము అర్థవంతం అవుతుంది? केउ विषय में साधन कले हम जीवन र गोटे अर्थमय होई परबो। ఏమి సాధిస్తే మనం ఉత్తమమైన కార్యాన్ని చేసినట్టు అవుతుంది? कोन साधन करि परले आमे गोटे उत्तम कार्य संपन्न करबा व्यक्ति तुल्य होई परबा। బోలెడన్ని డబ్బులు సంపాదిస్తే మన జీవితం సార్థకం అవుతుందా? विस्तीर्ण भाबरे टंका जदि आमे अर्जिबा ताले हम जीवन र सार्थक होई परिबो कि? చాలా మంది డబ్బు వెంటబడ్డారు. अनेक टंका पछ दौड़िले, వాళ్ళు సరిగా తినరు ఆ సంపాదించే డబ్బు. सेमाने निजे मध्ये सठिक भाबरे खाई परिबेने अर्जितबा टंका సొంత వాళ్ళకు పెట్టరు. निजर निजस्व लोकको मध्ये देई परिबे नै। ఎంతసేపటి డబ్బులు దాచుకోవడం దాచుకోవడం దాచుకోవడం. केतेले मध्ये सेडा संचय करिकि रखिबे रखिबे रखिबे। వాళ్ళని ఊరి వాళ్ళందరూ అనుకుంటారు వీరు చాలా పిసినారి వాడు అని. आउ गार लोक समस्ते कहबे जे जणे लोभी बा कृपण बोली कहबे। ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పాడు, आ जणे बड़ व्यक्ति जणे कहिथिले మహాలోభి పరమ లోభి కంటే మహాదాత లేడు అని. आ परम लोभीटारु दाता आउ केही नुहंती। ఎవడైతే మహాలోభి అనుకుంటామో వాడే మహాదాత. जाको आमे बहुत बड़ लोभी बोली बाबू से होचंती महान दाता अटंती। ఎందుకంటే వాడు కష్టపడి సంపాదించి వాడు తినకుండా ఇంకెవడో తినడానికి వదిలేసి వెళ్ళిపోతాడు. जे तुसे कष्ट करे अर्जितवा समस्त संपत्ति से निजे न खाउन आउ के ता खाइबा पे से छाड़ी के चली जाए। నిద్రాహారాలు మాని సంపాదించి కూడబెట్టి निद्रा आहार को परित्याग करी से अर्जी की संचय करतिबा टंका को వాడు ఏమి అనుభవించకుండా से किछि अनुभव न करी ఒకనాటికి ఆయువు మూడినప్పుడు చచ్చిపోతాడు. दिने तार आयुष्य समाप्त बा समय से मरि जाए। మరి వీడు సంపాదించిందంతా ఎవరిదవుతుంది? ये अर्जितवा समस्त टंका कहार हबो? వీడు వారసులు ఉంటే వాళ్ళు తింటారు, यार उत्तराधिकारी माने थिले से माने खाइबे, లేకపోతే దగ్గర చుట్టాలు ఎవరో బంధువులు వచ్చి తింటారు. नथिले निजस्व बंधुगण किंबा रक्त संबंधी से माने खाइबे। అమెరికాలో పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. अमेरिका रे जड़े कोटी अधिपति अछंती, ఆయనకు సంతానము లేరు, ఆయన పిల్లలు లేరు. तांकर संतान नांती कि छुआ नांती। వందల కోట్ల డాలర్లు ఉన్నాయి ఆస్తి, 100 कोटी टंकार डॉलर गुडी को संपत्ति तांकर अछि, పిల్లలు పుట్టలేదు. संतान जन्म होई नांती। ఆయన ఆస్తినంతా కూడా తనకు తాను పెంచుకున్న పిల్లికి రాసి వచ్చిపోయాడు. तांकर समस्त संपत्ति से पसितिबा गोटे पश्य बिलाई को सेडा ना लेखि कि से मरि जाइथिले। పిల్లి ఏం చేసుకుంటుందండి? 500 కోట్ల డాలర్లు से बिलाई कोन करिबो से 500 कोटी डॉलर टंका गुडी को నోట్లు లెక్కెట్టుకోవడం కూడా రాదు దానికి. सेडा टंका मध्ये से गणी पारिबो नाही।
ఆ పిచ్చోడు పిల్లికి ఎందుకు రాయారు 500 కోట్లు? ସେଇ ପାଗଳ କାହିଁକି ସେ 500 କୋଟିର ଡଲାର ଗୁଡିକ ଲେଖିବାକୁ ପଡିବ? లోకంలో రకరకాల పిచ్చోళ్ళు ఉన్నారండి. ଜଗତରେ ଭିନ୍ନ ଭିନ୍ନ ପାଗଳ ଲୋକମାନେ ଅଛନ୍ତି. మరి పిల్లి ఎలా వాడుకుంటుంది అంటే ଏଇ ବିଲେଇ କେମିତି ବ୍ୟବହାର କରୁଛି ମାନେ ఈ పిల్లి పెంపకము సంరక్షణ చూడడానికి ఒక కమిటీ అపాయింట్ చేశారు. ଏ ବିଲେଇକୁ ସୁରକ୍ଷା କରିବା ପାଇଁ ଗୋଟେ କମିଟିକୁ ନିର୍ଣ୍ଣୟ କଲେ. అది పండుకోవడానికి మంచి మంచము, దాని భోజనము, దానికి బట్లరు, వంటవాడు అందరూ. ତାକୁ ଶୋଇବା ପାଇଁ ଗୋଟେ ଖଟିଆ, ତାକୁ ରୋଷେଇ କରିବା ପାଇଁ ଭଲ ରୋଷେଇ ବ୍ୟକ୍ତି, ତାର ସବୁ ସୁରକ୍ଷା ଦେଖିବା ପାଇଁ ଭିନ୍ନ ଭିନ୍ନ ଲୋକମାନେ. దాని ఆరోగ్యం కాపాడడానికి స్పెషల్ డాక్టరు. ତାର ଆରୋଗ୍ୟକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଗୋଟେ ବିଶେଷ ଡାକ୍ତର. ఆ పిల్లికి ఏం తెలియదు పాపం, ఈ కమిటీ అందరూ తింటా ఉన్నారు 500 కోట్లు. ଆଉ ସେ ବିରାଡି ବିଲେଇ କିଛି ଜାଣିନି, କିନ୍ତୁ ଏଇ 500 କୋଟି ଡଲାର ଟଙ୍କା ସମସ୍ତେ ଏଇ କମିଟି ଲୋକମାନେ ଖାଉଛନ୍ତି. కష్టపడి సంపాదించాడు, రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టు అయిపోయి. ଆଉ କଷ୍ଟ କରି ଅର୍ଜିଥିଲା ଯୋଉଟା ରାଜା ମାନଙ୍କର ଟଙ୍କା ଗୁଡିକ ସେଟା ପଥରମୟ ହେଇଗଲା ପରେ ସେ ଛାଡିକି ଚାଲିଗଲେ. కొంతమంది డబ్బు సంపాదించి అది వదిలేసి వెళ్ళిపోతుంది. କେତେ ଜଣ ଟଙ୍କା ଅର୍ଜି ସେଟା ଛାଡିକି ଚାଲିଯିବେ. వాడి జీవితం అర్థవంతంగా గడిపాడా? ତାର ଜୀବନ ସେ ଅର୍ଥମୟ ଭାବରେ ସେ କଣ ବଞ୍ଚିଛନ୍ତି କି? ఏమి లాభము, ఎవరికి లాభము? କଣ ତାର ଲାଭ, କାହାକୁ ଲାଭ? ତାହା లోకంలో ఉన్న డబ్బులన్నీ సంపాదించిన ଜଗତରେ ଥିବା ସମସ୍ତ ଟଙ୍କା ଗୁଡିକ ଅର୍ଜିଥିଲେ ମଧ୍ୟ బంగారం తినలేడు, ସୁନା ଖାଇପାରିବ ନାହିଁ. వాడు అన్నమే తినాలి. ସେ କେବଳ ଭାତ ହିଁ ଖାଇବାକୁ ପଡିବ. కోటీశ్వరుడైన అన్నమే తినాలి, నిరుపేద అడుక్కునే వాడైన అన్నమే తినాలి. କୋଟି ଅଧିପତି ହେଲେ ମଧ୍ୟ ଭାତ ଖାଇବାକୁ ପଡିବ, କିମ୍ବା ଜଣେ ଦିନହୀନ ଗରିବ ହେଲେ ମଧ୍ୟ ସେ ମଧ୍ୟ ଭାତ ଖାଇବାକୁ ପଡିବ. బంగారం బిస్కెట్లు చేసుకోవచ్చు, ସୁନାର ବିସ୍କେଟ କରିପାରନ୍ତି. అది పేరుకు మాత్రమే బిస్కెట్, తింటానికి పనికిరాదు. ନାମକୁ ମାତ୍ର ତା ବିସ୍କେଟ, କିନ୍ତୁ ଖାଇବାକୁ କାମ ଦେବ ନାହିଁ. ఆకలేసినప్పుడు గ్లూకోజ్ బిస్కెట్లు కావాలి, బంగారం బిస్కెట్లు పనికిరావు. ଭୋକ ଲାଗିବା ସମୟରେ ଗ୍ଲୁକୋଜ ବିସ୍କେଟ ଆବଶ୍ୟକ, କିନ୍ତୁ ସୁନାର ବିସ୍କେଟ ଆବଶ୍ୟକ ନାହିଁ. ఎంత డబ్బులున్నా వాడు తినాల్సింది అన్నమే, బంగారం కాదు. ଯେତେ ଟଙ୍କା ଥିଲେ ମଧ୍ୟ ସେ ଖାଇବାଟା କେବଳ ଭାତ, କିନ୍ତୁ ସେ ସୁନା ନୁହେଁ. మనకు దక్కేది ఏమిటంటే ఈ జానుడు పొట్టకు మనం తిన్న అన్నము, మనం కట్టుకునే బట్ట, ఇదే మనం అనుభవించేది. ଆମେ ଅନୁଭବ କରିବା ଆମକୁ ଯାହା ହଉଛି ତା କଣ, ମାନେ ଆମର ଚାଖଣ୍ଡେ ପେଟ ପାଇଁ ଖାଦ୍ୟ, ଆଉ ଆମେ ଧାରଣ କରିବା ପାଇଁ ବସ୍ତ୍ର ମାତ୍ର. ఈ జానుడు పొట్టకు కాస్త అన్నం, ଏଇ ଚାଖଣ୍ଡ ପେଟ ପାଇଁ କେବଳ ଭାତ, ఈ ఒంటికి కప్పుకోవడానికి కొంచెం వస్త్రం, ଏଇ ଦେହ ଘୋଡେଇବା ପାଇଁ ବସ୍ତ୍ର, నిద్రపోవడానికి కాస్తంత నేల, ଆଉ ଶୋଇବା ପାଇଁ ଅଳ୍ପ କେତେ ଜାଗା. ఒకడు 100 గదుల ఇల్లు కట్టుకున్నాడు, ଜଣେ 100ଟି କୋଠରୀ ଘର ବାନ୍ଧିଛି. అయినా ఎన్ని గదుల్లో పడుకుంటాడు? କେତୋଟି କୋଠରୀରେ ସେ ଶୋଇବ? ఒక్క గదిలో పడుకుంటాడు. କେବଳ ଗୋଟିଏ କୋଠରୀରେ ସେ ଶୋଇବ. మిగతా 99 గదులు వేస్ట్. ବାକି 99 କୋଠରୀ ଗୁଡିକ ବୃଥା. దాసదాసీలు, దొంగలు, దొరలు ఎవడో పడుకుంటాడు. ଦାସ ଦାସୀ ମାନେ, ଚୋର କିମ୍ବା ଦରା ମାନେ, ସାହେବ ମାନେ କିଏ ଶୋଇବେ? ఏదో సంపాదించాలని మానవుడు పరిగెడుతున్నాడు. କେବଳ ଅର୍ଜିବାର ଅଛି ବୋଲି ସେଇ ଚିନ୍ତାରେ ମଣିଷ ଦୌଡୁଅଛି. జీవితము అర్థవంతంగా గడుపుతున్నాడా? ଜୀବନ କଣ ଗୋଟେ ଅର୍ଥମୟ ଭାବରେ ଜୀବନ ଯାପନ କରିପାରୁଛି? కొంతమంది పదవులు కావాలని, କେତେ ଜଣଙ୍କୁ ପଦବୀ ଦରକାର, హోదాలు కావాలని, ମର୍ଯ୍ୟାଦା ଦରକାର, అధికారములు కావాలని, ଅଧିକାର దରକାର, రాజ్యాలు ఏలాలని, ରାଜ୍ୟ ଗୁଡିକ ଶାସନ କରିବା ପାଇଁ, మంత్రులు కావాలని, ମନ୍ତ୍ରୀ ହେବା ପାଇଁ, ప్రధాన మంత్రులు కావాలని ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ହେବା ఆశ పెట్టుకున్నారు, ଆଶା ବାନ୍ଧିଛନ୍ତି, ప్రయత్నం చేస్తున్నారు, ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି, సాధిస్తున్నారు. ଅର୍ଜୁଛନ୍ତି. తర్వాత ఏమవుతుంది? ତାପରେ କଣ ହଉଛି? పదవిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. ପଦବୀକୁ ମଧ୍ୟ ଛାଡିକି ଯିବାକୁ ପଡିବ. మహారాజు తన సింహాసనాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ମହାରାଜା ମଧ୍ୟ ଆପଣା ସିଂହାସନକୁ ପରିତ୍ୟାଗ କରି ଯିବାକୁ ହବ. కూలివాడు తాను పడుకునే చాపను వదిలేసి వెళ్ళిపోవాలి. ଜଣେ ମଜୁରିଆ ମଧ୍ୟ ସେ ସହିଥିବା ତାର ପଟିକୁ ମଧ୍ୟ ସେ ଛାଡି ଯିବାକୁ ହବ. రాజభవనమైన వదిలేసి వెళ్ళిపోవాలి. ରାଜପ୍ରାସାଦ ହେଲେ ମଧ୍ୟ ତା ପରିତ୍ୟାଗ କରି ଯିବାକୁ ହବ. పూరి గుడిసెనైనా వదిలేసి వెళ్ళిపోవాలి. କିମ୍ବା ଗରିବ କୁଡିଆ ହେଲେ ମଧ୍ୟ ସେଟା ପରିତ୍ୟାଗ କରିକି ଯିବାକୁ ହବ. మనం ఈ లోకంలో బ్రతికాము, ଆମେ ଏ ଜଗତରେ ବଞ୍ଚିଛୁ, పుట్టాము, ఇప్పటిదాకా బ్రతుకున్నాం. ଆମେ ଜନ୍ମ ହେଇଛୁ, ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ବଞ୍ଚି ଅଛୁ. త్వరలోనే మన జీవితం ముగిసిపోతుంది. ଯଥାଶୀଘ୍ର ଆମର ଜୀବନ ସମାପ୍ତ ହବ. ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ଏଇ ଜଗତକୁ ଆମେ ପରିତ୍ୟାଗ କରି ଚାଲିଯିବା. వెళ్ళిపోక ముందు ଚାଲିଯିବା ପୂର୍ବେ మనము సాధించవలసిన గొప్ప కార్యం ఏమిటి? ଆମେ ସାଧନ କରିବା ପାଇଁ ଥିବା ମହାନ କାର୍ଯ୍ୟ କଣ?
कोण రెండు ప్రశ్నలకు మనము సమాధానం కనుగొనాలి. दुईटी प्रश्नर समाधान आमे पाइबाक हबो. రెండు ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోలేకపోతే दुईटी प्रश्नर समाधान जदि आमे जानि पारिबा नाही మనకన్నా బుద్ధిహీనుడు ఉండడు, మనకన్నా దురదృష్టవంతుడు ఉండడు. आम परि मूर्ख किंबा आम परि दुष्टता व्यक्ति आ केही मध्ये रहइबो नाही. బైబిల్ గ్రంథంలో बाइबल पुस्तक रे ఒక మహా ధనవంతుని గూర్చిన కథ చెప్పబడింది. जणे महान धनीक विषय रे गल्प भाबरे कुआ जायछि. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. लूकास समाचार 16 पर्व 19 पदरु ధనవంతుడొకడు ఉండెను, धनी जणे अछंती అతడు ప్రతిదినమును ఊదారంగు వస్త్రములు ధరించుకునేవాడు. से प्रतिदिन नीलवर्ण वस्त्र बहुमूल्य वस्त्र से धारण करूथले. ఊదారంగు వస్త్రములు అంటే రాజవస్త్రములు అని అర్థము. जोटा कि नीलवर्ण वस्त्र बोलले राजा वस्त्र र सूचाए. జ్ఞాన వస్త్రములు ధరించుకునేవాడు. से पट्टी वस्त्र धारण करूथले. బహుగా సుఖపడుతుండేవాడు. से प्रचुर भाबरे आमोद प्रमोद करूथले. సుఖాలు అనుభవించడం ఒక్కటే వాడి పని. सुख अनुभव करिबा ही तार गोटे मात्र काम थिला. మహారాజుకున్నంత ధనం ఉన్నది. महाराजंकर थिबा धन तांकटारे थिला. మహా ఐశ్వర్యవంతుడు. महान धनी व्यक्ति రాజభవనం అంతా ఇల్లుంది. राजप्रसाद एथिकी घरटी रहिछि. దాసదాసి జనం ఉన్నారు. दास दासी गण अछंती. ఎంత తిన్నా తరగని ఆస్తి, ఆహారము, వస్త్రాలు అన్ని ఉన్నాయి. जेते खाइले मद केबे मद न सरिबा संपत्ति धन वस्त्र गुडी रहिछि. ఒక సమయం వచ్చింది, किंतु गोटिए समय आसिला. ధనవంతుడు చనిపోయాడు. से धनी व्यक्ति मृत्युवरण कले. వాడు పాతి పెట్టబడ్డాడు. से पोता गले. పాతి పెట్టబడిన క్షణమున से समाधि प्राप्त होबा परे వాడు కన్ను మూసి చచ్చిపోయి లోకాన్ని వదిలేసిన క్షణమున से आखी बंद करी मरि जाय के जगत को परित्याग करबा परे ఇక్కడ కన్ను మూసాడు. ए जगत रे से आखी बंद कले. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి संगे संगे आखी खोलिला बेलको వాడు అగ్నిగుండములో ఉన్నాడు. से अग्निमय हृदय मध्य रछि. పాతాళములో ఉన్నాడు. पाताल मध्य रछि. చుట్టూ భయంకరమైన అగ్ని జ్వాలలు చెలరేగుతున్నవి. चतुर्पार्श्वर अग्नि र ज्वाला गुडी को जळो अछि. ఒళ్ళంతా కాలిపోతుంది. तार देह समग्र जळि जाउछि. వాడి శరీరము సమాధి చేయబడింది. तार शरीर मात्र समाधि प्राप्त होला. వాడి ఆత్మ పాతాళమునకు వెళ్ళింది. किंतु तार आत्मा पाताल मध्य को चली गला. మామూలు అగ్ని सामान्य अग्नि శరీరాన్ని మాత్రమే కాల్చగలదు. केवल शरीर मात्र को ता दहन करि पारे. ఇక్కడ ఈ లోకంలో మనం చూసే అగ్ని ए जागतिक अग्नि जोटा हमें व्यवहार करछु से निया మన ఆత్మను కాల్చలేదు. ता हमर आत्मा को दहन करि पारिबो नाही. కానీ పాతాళం అనేది ఆత్మల లోకము. किंतु पाताल जाके आत्मिक लोक जगत అక్కడ ఇంకొక రకమైన అగ్ని ఉన్నది. सेटारे गोटे भिन्नमय अग्नि अछि. ఆత్మల లోకములో ఆత్మను కాల్చే అగ్ని ఉంది. आत्मीय जगत रे आत्मा को दहन करबा अग्नि सेटार अछि. ధనవంతుడు పాతాళములో కాలిపోతున్నాడు. आ धनी व्यक्ति वर्तमान से पाताल रे दहन होछि. కేకలు వేస్తున్నాడు. कार करूछि. కళ్ళెత్తి చూశాడు. आखि टेकी ऊपर को देखुछि. విశ్వాసులకు తండ్రి అయిన మూల పురుషుడైన అబ్రహాము భక్తుడు కనపడ్డాడు. विश्वासी मानकर पिता मूल पुरुष अब्राहम देखा गले. ఓ తండ్రి అయిన అబ్రహామా, ए पिता अब्राहम నేను దాహము కొనుచున్నాను. मुससितटे ఇక్కడ ఎవరో ఒక నీళ్లు చుక్కిచ్చేవాళ్ళు లేరు. एडी केही मध्ये गोटे पानी टोपा देबा व्यक्ति नाहंती. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. मो अग्नि ज्वाला रे कळब होउछि. నా ఇంటి ముందున్న ఒక బిచ్చగాడు मो घर आगे थिबा जणे भिक्षुक ఇదిగో నీ రొమ్మున ఇప్పుడు తలవాల్చి విశ్రాంతి పొందుతున్నాడు. एई जगत तम कळ रे से रही कि विश्राम न होछि. నా యందు దయ ఉంచి ఆ బిచ్చగాడిని పంపించు. मो प्रति दया करी से भिक्षुक को मो निकट को पठाओ. వాడు వ్రేలి కొనను నీళ్లలో ముంచి ఒక్క చుక్క నీళ్లు నా నాలుక మీద వేయడానికి आरो వాడిని कानी పంపించు. अंगुठरे से पाड़ी रे बुड़ई की से गोटिए टोपा रे मो जीवन थिबा सोसो से मेंटेबो. భూమి మీద ఉన్నప్పుడు पृथ्वी रे रहिथिबा समय रे ఇతడేమో ధనవంతుడు. एई व्यक्ति जे धनी వాడి ఇంటి వాకిట్లో ఒక బిచ్చగాడు పడి ఉన్నాడు. तार घर आगरे से गोटे भिक्षुक पड़ी रहिथिला. చచ్చిపోయిన తర్వాత मरि जीवा परे ఆ బిచ్చగాడేమో పరలోకంలో ఉన్నాడు. స్వర్గములో దేవుని దగ్గర ఉన్నాడు. स्वर्ग रे ईश्वर को निकट अछि. ఈ ధనవంతుడే బిచ్చగాడైపోయాడు. आ वर्तमान ए धनी से वर्तमान भिक्षुक हो गले. ప్రియ మిత్రులారా, प्रिय मित्र माने ఒక సంగతి గమనించండి. गोटे विषय को मन रखंतु. ఈ లోకంలో నీవు చూస్తున్న ఘనతలు, పదవులు, ధనములు, సుఖములు అన్ని కేవలం ఒక ఛాయ. ए जगत रे आपण चाहुथबा मर्यादा पदवी धन
आ अधिकार एटा सब गोटे छाया सदृश्य ఇదంతా ఒక మాయ మాత్రమే एई समस्त विषय गोटे माया ఇదంతా ఒక కళ మాత్రమే एई सब गोटे गल्प सदृश्य मात्र నువ్వు కన్ను మూయగానే నీ ఊపిరి నీలోంచి వెళ్ళిపోగానే संगे संगे आपनक ठार थिबा सेई श्वास चली जा परे ఈ కళ కరిగిపోతుంది एई स्वप्न तरळी जीव ఆ తర్వాత వేరే లోకంలో నువ్వు ఉంటావు तापर आपण गोटे भिन्न जगत रे थिबे అది అసలైన లోకము ता प्रकृत जगत అది వాస్తవమైన జగత్తు जाकी वास्तव जगत అది శాశ్వతమైన లోకము जाकी चिरंतन जगत ఇక్కడ నీకు కనపడే విలువలన్నీ ఒట్టి మాయ एई जगत रे देखा जाता समस्त मूल्यवान विषय सब माया मात्र కొంతమంది ధనవంతులు ఉంటారు केते जण धन्य अछंती వాళ్ళని చూసి మనం అనుకుంటాం सेमानको देखि आमे भाबू అబ్బాయి ఎంత అదృష్టవంతుడండి अरे केते भाग्यवान से ఈ ధనవంతుడిని అట్లాగే అనుకున్నారు एई धनी व्यक्ति को मदे ठीक सही प्रकार भाबुतले ఓ ఏం డబ్బులు ఎంత ఐశ్వర్యం అండి ओहो केते टंका केते संपत्ति ఎంత పుణ్యం చేసుకున్నాడు केते पुण्य व्यक्ति ए భగవంతుడు వారిని ఆశీర్వదించాడు आ ईश्वर यांको आशीर्वाद कले మహాప్రభువులు ధర్మ ప్రభువులు అని పొగిడేశారు महान प्रभु धर्ममय प्रभु बोले अनेक तांको प्रशंसा करथिले వాడు చచ్చిపోయాడు से मरी गले ఇక్కడ కన్ను మూసాడు అగ్నిగుండంలో కన్ను తెరిచాడు एटी ए जगत राखी बंद कले किंतु से अग्निकुंड रे से आखी खोलेले దాహం వేస్తుంది शोष लागु अछि నీటి చుక్క గతి లేదు पानी टोपा मद तांको नहीं అయ్యో నాకు ఒక నీటి చుక్క ఇమ్మని భిక్ష అడుగుతున్నాడు आय मत मो पे गोटे पानी टोपा पठा बोली से भिक्षा करू अछि ఒక్కసారి మరణం అనేది సంభవించగానే थरे जदी मृत्यु वरण कले बा मृत्यु अनुभव करिया परे ఓడలు బండ్లైపోతే బండ్లు ఓడలైపోతాయి आ जड़ पत्थर होई जीव पत्थर जहाज होई जीव ఈ లోకంలో అదృష్టవంతులు అనిపించుకున్న వాళ్ళు ఆ లోకంలోకి పోయి భయంకరమైన దురదృష్టవంతులు అయిపోతారు ए जगत रे जो माने भाग्यवान बोली जो मान को हमें भाबुछु से माने अभाग्य होई जीवे सेई जगत रे ఈ లోకపు ధనములు అసలైన ధనము కాదు ए जागतिक धन गुडिक प्रकृत धन नुहे మరి అసలైన ధనం ఏది प्रकृत धन कोन అసలైనటువంటి అదృష్టం అంటే ఏంటి प्रकृत भाग्य माने कोन అది ఈ రోజు మనం తెలుసుకుందాం आज ता हमें जानिबा ప్రియులారా प्रियगण అనేక మంది ధనము కొరకు పదవుల కొరకు లోకములో ఘనతల కొరకు పరిగెత్తుతున్నారు अनेक धन पाए पदवी पाए मर्यादा पाए जगत रे दौड़ुछंती నీవెంత ధనము సంపాదించినా आपण जेते धन अर्जितले मध्य దేశానికి రాజు అయినా లోకానికి రాజు అయినా देश को आपण राजाले मध्य जगत को आपण राजाले मध्य నీవు అదృష్టవంతుడివి కాదు आपण भाग्यवान नहंती అదృష్టవంతుడు ఎవడయ్యా అంటే किए प्रकृत रे भाग्यवान माने సృష్టికర్తను తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు सृष्टिकर्ता को जे चिन्हि परछि से ही प्रकृत रे भाग्यवान దేవుడు ఎవరో తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు ईश्वर प्रकृत रे किए जानि परछि से ही भाग्यवान